कितने घंटे ओपन करना पड़ेगा? 12 నుంచి 16. 15 घंटा। सुबह 6 बजे कोई नहीं उठने से पहले उठ के दुकान ओपन करके झाड़ू मारना है, सब सोने के बाद फिर दुकान बंद करना पड़ेगा. यस ఆర్ నో? సో ఒక కిరాణా షాప్ నడిపించాలంటే నెలకు ₹1,00,000 రావాలంటే 20 లక్షలు పెట్టుబడి పెట్టి 15-16 గంటలు కూర్చున్న తర్వాత మరి మీరు పెట్టిన డబ్బుకి ఆ కిరాణా షాప్ పెట్టంగానే లక్షలకు వెళ్ళిపోతుందా? వెళ్ళదు. टाइम पड़ता पड़ता एनी नहीं पड़ता सेट का आने के 6 నెలలు. कितने दिन लगता है सेट होने के लिए? 1 लाख आने के लिए 2 4 నెలలు 5 నెలలు 6 నెలలు ऐसा नो మినిమం 1000 డేస్ कोई आओ या मत आओ ఎవరు రాని రాకపోని మనం మాత్రం దుకాణం తెరవాలి కూర్చోవాలి. అవునా కదా? ఆ తర్వాత దేవుని దయలో సక్సెస్ అయ్యిందా? లక్కీ. కాలేదంటే మళ్ళీ ఏం చేయాలి? రిస్క్ ఉందా లేదా పెట్టిన పైసలకి? రైట్. సో అదేవిధంగా మీరు ఏదైనా వ్యాపారం తీసుకోండి, కిరాణా షాప్ కానీ, ఒక ఫోటో స్టూడియో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. సార్ ఫోటో స్టూడియోలో నెలకి ₹1,00,000 రావాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది? 15 లక్షలు పెట్టుబడి ఏముంది అనుకుంటారు? కెమెరాలు కొనుక్కోవాలి, పెళ్ళిళ్ళకి పోవాలి, భుజం మీద పెట్టుకోవాలి, నవ్వనోళ్ళని గిట్ట నవ్వండి అనాలి. వాళ్ళు అడ్వాన్సులు ఇస్తారు, మళ్ళీ అసలు వీడియో అయినాక వీడియో తీసుకోరు, పైసలు ఇయ్యరు, అవి మన దగ్గరనే ఉంటాయి. రైట్. సో దాంట్లో పెట్టుబడి పెట్టాలి, టైం పెట్టాలి, భార్య పిల్లల్ని వదిలేసి తిరగాలి, అన్నీ చేసినాక గిట్ట జేబులో పైసలు వచ్చిందాక గ్యారంటీ లేవు. అవునా కాదా? సో ఇంకేమున్నది? ఇంకా టీ టైం ఊరికైనా ఐడియా ఉందా? ఇంతకుముందు చాయ్ బండి అంటే 4 రూపాయల బండి మీద కేట్లు పెట్టుకొని కూర్చుంటుండే, కానీ ఈరోజు ఎట్లుంది జమానా? దానికి 5 నుంచి 6 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అవునా కాదా? ఒక టీ టైం పెట్టుకోనికే, చాయ్ అమ్మనికే ఎవరికో 5 లక్షలు కట్టాలి, వాళ్ళ బ్రాండ్ కొనుక్కోనికే. ఫ్రాంచైజ్ తీసుకోనికి 5 లక్షలు మినిమం పెట్టుబడి పెట్టాలి, ఎంప్లాయీని పెట్టాలి, టైం పెట్టాలి, కూర్చోవాలి. ఎంప్లాయీ రాకుంటే మనమే గిలాసులు ఇవ్వాలి, మళ్ళీ చాయ్ పోసియాలి. ఇంత చేసినాక కూడా మంచిగా నడుస్తుందంటే పక్కన ఆపోజిట్లో ఇంకోటి ఓపెన్ చేస్తాడు, అయిపోయి కథం. ఎసాను ₹1,00,000 గురించి మార్కెట్లో ఎంత కష్టం ఉంది చూడండి ఒక్కసారి. ఏ బిజినెస్ అన్నా తీసుకోండి, అది గప్చుప్ బండి కానీ, మెడికల్ షాప్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, ఫోటో స్టూడియో కానీ, కిరాణా షాప్ కానీ, ఎటువంటి బిజినెస్ తీసుకున్నా ఈరోజు మార్కెట్లో ₹1,00,000 గురించి టైం పెట్టాలి, పైసలు పెట్టాలి, రిస్క్ తీసుకోవాలి, టెన్షన్ తట్టుకోవాలి, ఉద్దరులు ఇవ్వాలి, ముంచుతే ఉంగాలి. అవునా కదా? కానీ ఒక్కసారి ఆలోచించారా ఎప్పుడన్నా వెస్టీజ్లో ₹1,00,000 తీసుకొని ఎంత పెట్టుబడి పెడుతున్నాం? జీరో పెట్టుబడి, రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు. అవునా కదా? కానీ నిజంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, अगर यहाँ से आप दिल्ली जाना चाहते हैं तो आपको बहुत सारे ऑप्शंस हैं. पैदल जा सकते हैं, साइकिल पे जा सकते हैं, बाइक पे जा सकते हैं, कार पे जा सकते हैं, ट्रेन में जा सकते हैं, फ्लाइट में जा सकते हैं. आप कौन सा चूज करेंगे? कौन सा चूज करेंगे? తెలుగులో చెప్తా. ఇక్కడికి ఢిల్లీకి పోవాలనుకోండి, నడుచుకుంటూ పోవచ్చు, సైకిల్ మీద పోవచ్చు, బైక్ మీద పోవచ్చు, కార్ మీద పోవచ్చు, బస్ మీద పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు. మీరు దేని మీద పోవాలనుకుంటారు? మీకు అవకాశం వస్తే దేన్ని ఎంచుకుంటారు? ఫ్లైట్. మరి వెస్టీజ్లో కూడా ₹1,00,000 తీసుకోవాలంటే మీకు 6 నెలలు తీసుకోవచ్చు, సంవత్సరాలు తీసుకోవచ్చు, 2 సంవత్సరాలు తీసుకోవచ్చు, 5 సంవత్సరాలు తీసుకోవచ్చు, 10 సంవత్సరాలు తీసుకోవచ్చు. సో ఏది కోరుకుంటారు? 6 నెలల్లో, సంవత్సరంలో కోరుకుంటారా, 10 సంవత్సరాలు కోరుకుంటారా? 6 నెలల్లో. 1 ఇయర్లో 1,00,000 కోరుకుంటారా, 10 సంవత్సరాల్లో 1,00,000 కోరుకుంటారా? 1 ఇయర్లో 1,00,000. 1 ఇయర్ 1,00,000 ఎసాను. సో ఆ 1 ఇయర్ 1,00,000 ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు అస్సలు నేను చూపించబోతున్నాను. సో అదే దాన్ని అంటారు 500 PV సర్కిల్. నేను 500 PV క్లబ్ అనట్లేదు. 500 PV క్లబ్ అంటే ఏంది? 500 PV కొనుక్కోవాలి ఒక్కనే, మళ్ళీ దాని తర్వాత అమ్ముకోవాలి, దాన్ని అనట్లేదు నేను. 500 PV సర్కిల్ అంటే మీ సెల్ఫ్ 160 PV కోర్. కోర్ అంటే తెలుసు కదా అందరికి? ఎప్పటి నుంచి ఎప్పటికి తీసుకోవాలి? 2 తారీఖు నుంచి 4 తారీఖు లోపల ఎవరైతే 160 PV తీసుకుంటారో వాళ్ళు మన విన్నింగ్ టీమ్ కోర్ అంటారు. ఎస్ ఆర్ నో? ఒకటి కోర్ చేయాలి. రెండవది వచ్చేసి మీరు మీ తెలిసిన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైతే బిజినెస్ ప్లాన్ చెప్తారో చెప్పినప్పుడు ఒకరు 100 PV తీసుకోవచ్చు, ఒకరు 200 తీసుకోవచ్చు, ఒకరు 150 తీసుకోవచ్చు, ఒకరు 30 గిట్ట తీసుకోవచ్చు. ఇలా టోటల్గా నెల మొత్తంలో మీ తీసుకున్న 160 PVతో పాటు మిగతా 350 PV కనుక మీరు ప్లాన్ చెప్పి కొత్త వాళ్ళని చేయగలిగితే మీరు 500 PV సర్కిల్కి వచ్చినట్టు. ఈ 500 PV సర్కిల్కి మీరు రాగలిగితే 1 ఇయర్లో 1,00,000 తీసుకోగలుగుతారు. ఇది 100%. ఈ 500 PV सर्किल చేస్తే చాలు మీరు 1 ईयर में 1 लाख తీసుకోవచ్చు. ये 500 PV सर्किल में अगर आ गए आप तो आप 1 साल में 1 लाख 100% ले सकते हैं.
तो कैसे ले सकते हैं अभी मैं आपको बताऊंगा। तो सबसे पहले तो यहाँ पे देखिए ये 1 लाख की इनकम नहीं है यहाँ पे। जब हमको चरण भैया, कुलकर्णी भैया, इंद्र भैया, जो अरुणा दीदी, जो सारे अपने उनको जो बताए थे, इसमें पैसे के लिए मेरा फोकस जो बता रहे थे मेरा पैसे पे था, मगर पैसा तो आया, पैसे के साथ साथ क्या क्या आया आप देख रहे हैं। फॉरेन ट्रिप्स आ रहे हैं, घर आ गई, गाड़ी आ गई, लाइफस्टाइल पूरी बदल गई। यस सर नो? अभी मैं आपको जो बता रहा हूँ 1 लाख की इनकम बता रहा हूँ, उसके साथ बहुत सारे जुड़े हुए हैं। చాలా दिन इनका उनका వచ్చేటి ఉన్నాయి మీకు। సో దాంట్లో వచ్చేసి ఓకే, సో 500 పీవీ సర్కిల్లో మీరు ఫస్ట్ మంత్లో 500 పీవీ సర్కిల్ రావడం ఫస్ట్ మంత్ ఈజీనా కాదా? తెలుగులో చెప్తే హిందీ చెప్పాను మొత్తం, మీరు రిప్లై ఇస్తలేరు, నాకు అర్థమవుతుందేమనిపిస్తుంది। నేను తెలుగులో చెప్తున్నా, మీరు సపోర్ట్ చేస్తలేరు, అక్కడ వరుతారు పర్జర్షపాలు। సో ఇక్కడ చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇప్పుడు మనము 1 లాక్ తీసుకోవాలి, లైఫ్ చేంజ్ చేసుకోవాలి, మన పిల్లల డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నప్పుడు 160 పీవీ తీసుకోవడం ఈజీనా కష్టమా? ఒక్కసారి గుర్తు చేసుకోండి, 20 లక్షలు పెట్టి కిరాణా షాప్ పెట్టి ఎంత రిస్క్ తీసుకున్నారు? ఎస్ ఆర్ నో? 160 పీవీ ఈజీనా కాదా? ఎంతమంది రెడీ ఉన్నారు? ఎవ్రీ మంత్ 2 తారీఖు నుంచి 4 తారీఖు లోపల 160 చేసి మై సెల్ఫ్ నా కోర్ అయిపోయిందని ఫోటో వేస్తాం, ఎంతమంది రెడీ ఉన్నారు ఏనికే? వావ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 30 డేస్ లోపల మీకు తెలిసిన వాళ్ళకి 30 డేస్ టైం ఉంది, కానీ ఒక 10 to 15 డేస్ లోపల ఒక 10-15 ప్లాన్లు చెప్పండి। మేము రోజు 2-3 ప్లాన్లు చెప్పినా 15 రోజుల్లో ఎన్ని ప్లాన్లు అయితే? రోజు 2 చెప్పినా 30 ప్లాన్లు అయితే కదా। अगर डेली आप 2 भी प्लान बताते हैं तो 15 दिन में लगभग 30 प्लान होते हैं। 30 प्लान में लगभग 6 से 7 लोग तो बिजनेस शुरुआत करते हैं। ఈ 15 మందిలో ఇంచుమించు రోజు ఇద్దరు చెప్పిన 30 మందిలో ఒక 6-7 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు కదా। ఒకరు 15, ఒకరు 150 తీసుకోవచ్చు, ఒక 200 తీసుకోవచ్చు। మీ టార్గెట్ 500 పీవీ నేను 31st వరకు చేస్తా అని పెట్టుకోకండి, మీకు కన్సిస్టెన్సీ లోపల అయ్యేలాగా ప్లాన్ చేయండి। आपका 500 पीवी सर्किल में आपको कंसिस्टेंसी के अंदर 14 तारीख के अंदर खत्म होने का टारगेट लगा लीजिए, तो आपको ये 15 दिन के अंदर बाही के 350 पीवी करना मुश्किल है। వచ్చే 15 రోజులలో మీకు 350 పీవీ మీ టీం ద్వారా ప్లాన్ చెప్పి చేయడం ఈజీనా కష్టమా? ఈజీనా కష్టమా? కష్టం అంటే మళ్ళీ ట్రెడిషనల్ బిజినెస్ గుర్తు తెచ్చుకోవాలి, 20 లక్షలు పెట్టుబడి పెట్టి 16 గంటలు కూర్చోవాలి, అది ఈజీయా ఇది ఈజీయా? సో ఇప్పుడు మీరు ఈ మంత్ అటు ఇటు ఫస్ట్ మంత్లో మీరు 500 పీవీ 15 రోజులలో ఓడగొట్టేసారు, మీరు సర్కిల్లోకి వచ్చేసారు। నెక్స్ట్ 15 రోజులలో తీసుకుందాము, మొత్తం ఫస్ట్ మంత్ లోపల మీరు కనుక ఒక నలుగురిని మొత్తం 6 మందిని జాయిన్ చేయాలి అట్లీస్ట్। మీరు 20 చేయండి, 30 చేయండి, ఎంతమందిని చేస్తారో చేయండి, దాంట్లో లిమిట్ లేదు। 2 చేయాలి, 3 చేయాలి, లిమిట్ లేదు, ఎంతమందినైనా చేయండి। దాంట్లోకించి ఒక నలుగురిని సీరియస్గా ఫాస్ట్గా గ్రో కావాలనుకున్న వాళ్ళని ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకోవచ్చా? మన విత్ మాత్రం విన్నింగ్ టీమ్ ఏం చెప్తుంది? కోర్ అండ్ గో గెటర్ 6 మందిని ఖచ్చితంగా జాయిన్ చేయాలి, ఆ మిగతా 2 సైడ్ వాల్యూమ్కి వస్తుందని నేను చెప్తున్నాను అనమాట। అట్లీస్ట్ మినిమం 4 మీ టార్గెట్ తీసుకున్నారు, ఫస్ట్ మంత్లో ఈ 4 ఈడ 500 పీవీ సర్కిల్కి తీసుకొచ్చారు। ఈ 4 500 పీవీ తీసుకొస్తే టోటల్గా ఫస్ట్ మంత్లో మీకు ఎంతమంది అయ్యారు? 5 మంది అయ్యారు। మొత్తం పీవీ ఎంత అయింది? 2500। మొత్తం ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 2520। సో రైట్, ఇప్పుడు మనం వెళ్దాం సెకండ్ మంత్కి। ఎందుకంటే ఇప్పుడు మనం 1 ईयरలో 1 लाख తీసుకోవడానికి 1 साल में 1 लाख का टारगेट है हमारा, राइट। उसके लिए हम फिर नेक्स्ट मंथ में देखिए, पहले मंथ में तो आप भी 500 पीवी सर्किल में आ चुके हैं, आपके 4 भी 500 सर्किल में आ चुके हैं। సెకండ్ మంత్లో ఫస్ట్ మంత్లో మీరు 500 పీవీకి వచ్చారు, మీ టీంలో 4 కూడా 500 పీవీ తీసుకొచ్చారు। సెకండ్ మంత్కి వచ్చేసి మీ ఇప్పుడు మీ పర్సనల్ విడ్త్ వేసే పని లేదు। ఇప్పుడు आपको पर्सनल विड्थ डालने की अभी ज़रूरत नहीं है। जो आपके नीचे 6 लोग हैं, उसमें जो 4 लोग जो सीरियसली 500 पीवी सर्किल में है, उन लोगों को आप मदद करके उनके नीचे भी एक बंदे को एटलीस्ट 500 पीवी में लाने के लिए मदद कर सकते हैं। మీ 4 కింద ఎవరైతే ఆల్రెడీ పెడుతున్నారో 6 మందిలో నుంచి 4 డిసైడ్ అయి ఉన్నారో, ఈ 4కి కూడా ఒక్కొక్కరిని 500 పీవీ సర్కిల్లో తీసుకురావడానికి హెల్ప్ చేయొచ్చా? చేయలేమా? చేయొచ్చు। నెల మొత్తంలో 4 500 పీవీ సర్కిల్లో ఈజీనా కాదా? రైట్। సో నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి సెకండ్ మంత్ ఎంత అయింది? మొత్తం 9 మంది అయ్యారు, 500 పీవీ ఒక్కొక్కరిది అయితే 4500 పీవీ అవుతుంది। మీ ఇన్కమ్ వచ్చేసి 15462 రూపాయలు।
ఇది కంప్లీట్ పర్ఫెక్ట్ లెక్కలతో చేసిన క్యాల్కులేషన్ ఇది. సో సెకంड मंथ లో 15,000 इनकम అంటే మంచి ఇన్కమా కాదా? दूसरे मंथ में अगर 15,000 की इनकम आ रही तो अच्छी इनकम है नहीं है, राइट. సో ఇప్పుడు సెకండ్ మంత్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సింగిల్ ఫోకస్ 1 year 1 lakh ఇన్కమ్, రైట్. సో మూడో నెలకు వచ్చేసరికి మీరు ఇక్కడ ఉన్నారు, మీ కింద ఆల్రెడీ 6 మంది ఉన్నారు. 6 మందిలో నుంచి 4 ఎవరైతే 500 పీ సర్కిల్లో ఉన్నారో వాళ్ళ కింద ఆల్రెడీ ఒక్కొక్కరు మొత్తం వీళ్ళు ఈ బ్లూలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ అయిపోయారు. సో మళ్ళీ మూడో నెలకు వచ్చేసరికి ఈయన మీ ఫస్ట్ ఎవరైతే టీం ఉన్నారో వీళ్ళకి ఒక విడత అయింది. ఇప్పుడు సెకండ్ విడతలో ఒక్కొక్కరి టీంలో ఒక్కొక్కరికి 500 పీ తీసుకురావడం ఈజీనా కష్టమా? మీరు చూడండి నెల మొత్తంలో ఇక్కడ మీరు మీ ఫ్రంట్లో ఉన్న మీ ఇద్దరు కలిసి ఆ ఒక్క టీంలో ఒక్క వ్యక్తిని 500 పీ సర్కిల్ తేలేమా? తేవచ్చు. మీరు సపోర్ట్ చేస్తలేరు. తేవచ్చు. अगर आप यहाँ पे आपके 4 विड़त जो सामने फ्रंट लाइन में उनके नीचे ऑलरेडी एक विड़त आया, दूसरे विड़त में एक एक बंदे को अगर आप सपोर्ट करेंगे, उनको 500 पीवी में लाने के लिए मदद करेंगे, तीसरे मंथ में टोटल आपके टोटल टीम में एक एक टीम में 3 500 पीवी सर्किल वाले होंगे. टोटल 13 लोग हो गए. 13 इंटू 500 पीवी 6,500 पीवी हो गया. आपका इनकम यहाँ पे 17,000 प्लस 17,000 प्लस. अभी तक ये लोग भी नहीं है. సో ఇప్పుడు చూడండి మొత్తం మీ టీంలో ఎంతమంది అయ్యారు? ఒక్కొక్క టీంలో ముగ్గురు అయ్యారు, రైట్. నేను 1 year 1 lakh ఇన్కమ్ దాని మీద పోతున్నాను అనమాట. నెక్స్ట్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో పని నడుస్తుంది, వాళ్ళది మనకు సైడ్ వాల్యూమ్లో వస్తుంది, రైట్. సో 4th మంత్కి వచ్చేసరికి ఇక్కడ మీరున్నారు, ఆల్రెడీ మీ కింద 4 టీమ్స్ ఉన్నాయి. ఆ 4 టీమ్స్ కింద ఒక్కొక్కరి కింద ఇద్దరు ఆల్రెడీ అయిపోయారు, 3వ మంత్కి అయిపోయారు. ఇది 4వ నెల వచ్చేసరికి మళ్ళీ ఒక్కొక్క విడతలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క 500 పీవీలో మనం చేయించడం కష్టమవుతుందా? కష్టమవుతుందా, ఈజీ అవుతుందా? ఈజీ అవుతుంది. अगर आप नेक्स्ट चौथे महीने में देखेंगे, आप है आपके 4 विड़त है, उसके नीचे ऑलरेडी 2 विड़त आ चुके हैं. आपके जो विड़त में एक एक बंदे को और यहाँ पे ब्लू कलर जो दिख रहा है ग्रीन, तो अगर आप चौथे महीने में अगर ये करेंगे तो एक एक टीम में 4 लोग हो गए. टोटल आपकी टीम में 17 लोग हो गए जो 500 पीवी सर्किल में करने वाले. तो यहाँ पे आपका टोटल 17 इंटू 500 17 इंटू 500 8,500 పీవీ. మీ ఇన్కమ్ 9,180. సో మీకు ఇక్కడ అనిపించవచ్చు అదేంది ఇప్పటిదాకా 17,000 ఉండే ఇప్పుడు 9,000 అయిందని చెప్పేసి. ఎందుకంటే ఇంతకుముందు పర్ఫార్మెన్స్ బోనస్ ఉండేది, ఇప్పుడు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది లేదు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు కూడా 16%కి వచ్చారు, మీరు కూడా మీ ఫ్రంట్ లైన్ కూడా 16%కి వచ్చారు. క్లియరా? సో అందుకే మన వెస్టిల్లో బిజినెస్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో మన 9 రకాల ఇన్కమ్ని బట్టి. కానీ మనం దీని గురించి రాలేదు. 5th మంత్కి వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీ టీంలో ఎవరైతే ఫ్రంట్లో 4 ఉన్నారో వీళ్ళ కింద ఆల్రెడీ 3 విడతలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 5వ నెలల మీరు మీ కింద ఎవరైతే ఫ్రంట్ లైన్ ఉన్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక్కొక్క టీంలో ఇంకొక వ్యక్తిని 500 పీవీలో సర్కిల్లో చేయడానికి హెల్ప్ చేసిర్రు. సో ఆ తర్వాత ఏమైంది, మొత్తం ఒక్కొక్క టీంలో 5 మంది అయ్యారు. సో एक टीम में 5 लोग हो चुके हैं. 21 इंटू 500 10,500 पीवी हो गया. आपका लेवल होगा यहाँ पे डायमंड नहीं सॉरी, ये नेक्स्ट उसमें स्लाइड में डायमंड होगा. तो यहाँ पे आपका इनकम 10,000 होगा. మీ ఇన్కమ్ 10,000 అవుతుంది. 6th మంత్కి వచ్చేసరికి ఇక్కడ మీ లెవెల్ డైమండ్ అవుతుంది. మీరు ఇక్కడ ఉన్నారు, మీ కింద 4 ఫ్రంట్ లైన్స్ ఆల్రెడీ ఒకరి కింద 4 అయ్యారు. సో ఇక్కడ 6th మంత్ వచ్చేసరికి వాళ్ళ ఒక్కరి కింద ఒక్కొక్కరిని కనుక 500 పీవీ సర్కిల్లో తీసుకొచ్చినట్లయితే టోటల్ 37 మంది అవుతున్నారు. 37 ఇంటూ 500 పీవీ అంటే 18,500 పీవీ. మీ లెవెల్ డైమండ్, మీ ఇన్కమ్ వచ్చేసి 18,000 प्लस होंगे. अगर आप देखते हैं 6th मंथ में आपके 4 जो फ्रंट लाइन है उनके नीचे 4 है. 4 के नीचे भी अगर एक टीम को अगर सपोर्ट करें सब मिलके तो 37 लोग हो गए. 500 पीवी के हिसाब से 18,500 पीवी आपका लेवल होगा डायमंड. यहाँ पे आपका इनकम होगा 18,000 रुपया. आप समझ सकते हैं डायमंड लेवल पे 18,000 बहुत छोटी इनकम है. यस, क्योंकि यहाँ पे सबसे बड़ा इनकम LOB अभी तक नहीं आया है. जब LOB आएगा ना तो चमत्कार देखेंगे आप. अभी हम पहुँचते हैं 7th मंथ. 7th मंथ में आप देख सकते हैं यहाँ पे आप हैं, आपके 4 टीम है. 4 के नीचे ऑलरेडी 4 फ्रंट लाइन है, उनके नीचे 2 लोग हैं. మీరున్నారు, మీ కింద 4 ఉన్నారు ఆల్రెడీ. ఈ ఇద్దరు ఇటు ఉన్నారు, వీళ్ళు సైడ్ వాల్యూమ్లో పని చేస్తున్నారు. ఈ 4 కింద ఒకరి కింద 4 ప్లస్ 4 కింద ఇద్దరు మొత్తం వచ్చేసరికి 53 మంది
ఇంటూ 500 పీవీ చేస్తే 26,500 పీవీ అవుతుంది. మీ లెవెల్ డైమండ్ ఉంటుంది కానీ మీ ఇన్కమ్ 84,000 అవుతుంది. 84,000 आपके में अगर हम यहाँ पे करें क्या है, हर महीना देखिए जस्ट हर महीना एक एक टीम में एक 500 पीवी सर्किट में लाने के लिए उनके लिए हम मदद करते गए. यहाँ पे क्या है, ये 500 जो काम कर रहे हैं ये कमिटमेंट लीडर्स है. मैं आपको पहले स्लाइड में लेके जाऊँगा. कमिटमेंट लीडर्स कौन है, पहले ही मैं बिजनेस प्लान बताते हैं उनको मैं इमीडिएटली पहले चेक कर लेता हूँ कि वो सीरियस है क्या नहीं है, वो आगे बढ़ना चाहते हैं क्या नहीं है. सॉरी, यहाँ पे जब भी, क्योंकि 500 पीवी सर्किल में आपको चेक करना है कौन लीडर काम करने वाले हैं, कौन लीडर काम करने वाले नहीं है. ఎవరు పని చేయడానికి రెడీ ఉన్నారో, నిజంగా ఎవరు ₹1,00,000 తీసుకోవడానికి రెడీ ఉన్నారో వాళ్ళని మనం ముందే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వైర్లో కరెంట్ ఉంది కదా, ఇక్కడ ఎట్లా తెలుస్తుంది, టెస్టర్ పెడితే తెలుస్తుంది, అవునా కాదా. సో ఇక్కడ నేను బిజినెస్ ప్లాన్ చెప్పాగానే ఇమ్మీడియట్లీ ఆయన లోపల డ్రీమ్ ఉందా లేదా, ఆయన ₹1,00,000 కావాలన్నా వద్దా నాకు సీరియస్గా తెలుసుకోవాలి. సో ఇమ్మీడియట్లీ ఏం చేస్తా, సో ఒకవేళ నిజంగా నువ్వు 1 ఇయర్లో 1 lakh కావాలంటే నేను సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా. నా దగ్గర పెద్ద టీం ఉంది, నా దగ్గర టైం ఉండదు, కానీ ఎవరైతే సీరియస్గా కమిట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి నేను టైం ఇస్తా అని చెప్పి మీరు చెప్పారనుకోండి. చెప్పిన తర్వాత నేను చెప్పిన 5 కమిట్మెంట్స్ నువ్వు ఫాలో చేస్తే నేను గ్యారెంటీ ఇస్తున్నా 100% 1 ఇయర్లో 1 lakh తీసుకోవచ్చు అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒకటి ఖచ్చితంగా 160 పీవీతో బిజినెస్ స్టార్ట్ చేయాలి. కంపల్సరీ ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి. ఎవ్రీడే మార్నింగ్ జూమ్ కంపల్సరీ, ఈవినింగ్ది గ్యారెంటీ లేదు. ఎవ్రీ సండే మీటింగ్ కంపల్సరీ 21 మీటింగ్ వరకు మీరు వదలకుండా రావాలి. తర్వాత విన్నింగ్ టీమ్ టూల్స్ పర్చేజ్ చేసుకోవాలి, సిఈపీ యాప్ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి, తర్వాత పిఎస్సి బుక్ రాయాలి, పర్సనల్ యాక్టివిటీ సర్కిల్. 5వది వచ్చేసి డ్రెస్ కోడ్లోకి వచ్చేయాలి, మీరు బిజినెస్ బ్యాగ్ ఇంకా డెమోస్ అన్ని తీసుకోవాలి. సో ఈ 5 కమిట్మెంట్లు మీరు ఇస్తే నేను గ్యారెంటీ ఇస్తున్నాను 1 ఇయర్లో 1 lakh తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే మేము ఇందాక వచ్చినాం. నువ్వు దీనికి రెడీ ఉంటే నేను నీకు టైమింగ్కి రెడీ ఉన్నా అని చెప్పేసినాము. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ కమిట్మెంట్కి ఆయన ఎస్ అన్నాడు. నేను అడుగుతా, మీరు కస్టమర్గా వాడుకోవాలనుకుంటే నో ప్రాబ్లం, నేను సర్వీస్ ఇస్తాను, మీరు సబ్బు తీసుకున్నా సరే తెచ్చిస్తాను. లేదు నాకు ఇక్కడ 1 lakh కావాలి అంటే నేను మీకు టైం ఇస్తాను. సో మీరు ఏం కోరుకుంటున్నారు, కస్టమర్గా ఉంటారా, మరి 1 ఇయర్లో 1 lakh తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఏమంటారు, 95% పీపుల్ కావాలంటారు నాకు ఇక్కడ 1 lakh కావాలి. సో అప్పుడు ఆయన కమిటెడ్ ఉన్నాడంటే ప్రతిరోజు ఆయన ఒక లీడర్ అయిందా కాలేడా. సో అయిన తర్వాత ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 అని చెప్పాను కదా నేను. సో ఇలాంటి వాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు సపోర్ట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళారు. 7th మంత్కి వచ్చేసరికి మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారు. 7th మంత్కి వచ్చేసరికి సో ఫస్ట్ ఇయర్లో ఏమైంది, మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారు, మీ ఇన్కమ్ ఎంత ఉంది, 84,000. ఇదే కనుక మీరు ఇంకొక 2 టీంలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇక్కడ 7th మంత్ అంటే 1 ఇయర్లో ఇంకో 2 టీంలకి ఎల్ఓబి మీరు తీసుకోపోలేమా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరు 7th మంత్లో ఈ ప్రాసెస్ చేసి 4 ఎల్ఓబీలు వచ్చినాయంటే ఇంకా 3 నెలల్లో 7 అంటే 5 నెలలు ఉంది. ఇంకా 2 టీంలు ఏవైతే సైడ్ వాల్యూలో ఉన్నాయో వాటిని ఎల్ఓబి తీసుకోవచ్చా తీసుకోపోలేమా, తీసుకోకపోతే 1 ఇయర్లో మీ ఇన్కమ్ 1 lakh దాటుతుందా దాటదా. ఒకవేళ 6 ఎల్ఓబీలకు వస్తే మీ ఇన్కమ్ 1,44,000 అవుతుంది. 1,44,000. ఇదే స్ట్రక్చర్లో ఇంకో 2 టీంలు ఎక్స్ట్రా అయితే మీ ఇన్కమ్ ఎంత అవుతుంది, 1,44,000 అవుతుంది. ఫస్ట్ ఇయర్లో మనం 1,00,000 దాటింది అనుకోండి, సెకండ్ ఇయర్లో ఆల్రెడీ 4 టీంలకి ప్రాసెస్ చేసినప్పుడు మళ్ళీ సెట్ 4 नेक्स्ट 1 ईयर में तो 4 చేయలేమా. दूसरे साल में अगर पहले साल में अगर 4 लोगों को मदद करके हम 1 लाख पे पहुंच गए तो दूसरे साल में और 4 को लेके हम मदद कर सकते हैं, नहीं कर सकते. फिर नेक्स्ट तीसरे साल में ऑलरेडी आप यहाँ पे देखिए, आप सेकंड ईयर में आप यूसीडी लेवल अचीव करें, 2 लाख की इनकम आराम से पहुंच गई आपकी. अब तीसरे साल अगर पहुंचते हैं तो ऑलरेडी 4 लोग हैं, फिर 4 एक नए टीम को लेके फिर उनको सेम तीसरे साल में अगर मदद करें तो आपका डीसीडी लेवल होगा, आराम से आपका चेक 3 लाख बढ़ जाएगा, क्रॉस हो जाएगा. सो अगर एक चौथे साल में अगर आप जाते हैं तो आराम से आपके 16 लाख होंगे और आपका डीसीडी लेवल होगा, आराम से आपका इनकम 5 लाख के ऊपर जाएगा. राइट. तो ये करने से क्या होता है, ये तो ड्रीम से मालूम है, मेरा सबको मालूम है, मगर अभी तक हम जो लोग बोलते हैं बात कर रहे थे जो फॉरेन ट्रिप के बारे में, हर 6 महीने में 4 महीने में ट्रिप जा सकते हैं, नहीं जा सकते. सिर्फ 1 लाख की इनकम आ गई, आपके ट्रैवल फंड में पैसा आना शुरू हो गया, ट्रिप
ట్రిప్ పోయి వచ్చిరో లేదో మళ్ళీ సూట్ కేసు రెడీ చేసుకుంటే బాగుంటుందా? మేము లాస్ట్ టైం స్విట్జర్లాండ్ వెళ్ళాము, వచ్చి తేరుకోలేము, మళ్ళీ దుబాయ్ ట్రిప్ రెడీ అయ్యాము. అది అయిందో లేదో మళ్ళీ ఇంకొక ట్రిప్ రెడీ అయితేనే ఉంది. సో ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే ఒకే ఒక కారణం ఉంది దానికి. మా కింద ఒక ఫైర్ క్రియేట్ చేశారు మా అప్లయన్స్, అదే టీమ్ మీటింగ్స్. ఆ మీటింగ్కి ఏ మీటింగ్ చెప్తే ఆ మీటింగ్కి మేము వెళ్తూ పోయాము. సంగారెడ్డిలో ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు బిల్డింగ్ పేరేమో ఉండే కోసంలో బిల్డింగ్ కెమిస్ట్రీ భవన్లో కరెక్ట్గా 15 మంది లేరు ఆ రోజు. ఇంటర్వ్యూ సార్ వచ్చారు గెస్ట్ స్పీకర్గా. ఆ మీటింగ్ చూసి మోటివేట్ అయినా నేను, 15 మంది ఉన్న మీటింగ్. సో మనం ఏమనుకున్నాం అంటే పెద్ద మీటింగ్ తీసుకోకపోతే మస్తు మోటివేట్ అవుతుంది, చిన్న మీటింగ్లో ఉంటే మోటివేట్ అవుతారు, రైట్? ఆ మీటింగ్కి వెళ్ళాం, ఆ తర్వాత ఇంటర్వ్యూ సార్ ఇంట్లో మీటింగ్కి వెళ్ళాం, ఆ తర్వాత సికింద్రాబాద్ ఆఫీస్లో మీటింగ్ అవుతుంటే అక్కడికి వెళ్ళాం, ఆ తర్వాత ఢిల్లీకి ప్రమోట్ చేసాం గోకర్ణకు, అక్కడికి వెళ్ళినాం, ఆ తర్వాత ఎఫ్ఆర్యూ అన్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఇలా మీటింగ్ను అటెండ్ అయిన ప్రతిసారి నా లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఎంతమంది నువ్వు అన్నా మేము ఎంత తిరగకుండా ముందడుగు వేసుకుంటూ పోయినాం. దేనివల్ల సాధ్యమైంది? దేనివల్ల మీకు సాధ్యమైంది? ఇది వెస్టిజ్లో చాలా డబ్బులు ఉన్నాయి, కానీ బయట జాయిన్ అయిన వాళ్ళందరూ తీసుకుంటారా అంటే కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకుంటారు. మరి విన్నింగ్ టీంలో ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే మనకు విన్నింగ్ టీం పడుకోనియదు. ప్రతి 3 నెలలకు ఒక పెద్ద మీటింగ్ ఇస్తూనే ఉంటుంది. ఈడిఎస్ వస్తుంది, హల్లాబాల్ వస్తుంది, గోకర్ణ వస్తుంది, ఎఫ్ఆర్యూ వస్తుంది, మళ్ళీ మధ్యలో ఏదో ఒక మీటింగ్. ఎవ్రీ 3 మంత్కి ఎక్సైట్మెంట్ నాలెడ్జ్ తీసుకొని ఏమి ఒక డ్రైవర్లో ఉన్న మేము ఏం నాలెడ్జ్ లేని వ్యక్తులం ఈరోజు ఇంత నాలెడ్జ్ తీసుకున్నామంటే అది సిస్టమ్ పవర్. సో అలాంటి మీటింగ్ మనకి ఏముంది నెక్స్ట్ మంత్లో? एफआरयू ऐसा मीटिंग कौन सा मीटिंग है नेक्स्ट मंथ में? एफआरयू मीटिंग को आप एक दिन कम से कम 20-20 लोगों को प्लान कीजिए. नेक्स्ट ईयर आप आराम से 1 लाख से 2 लाख पे पहुंच सकते हैं. ఒక్క 20 మందిని కనుక మీరు ప్లాన్ చేయగలిగితే నెక్స్ట్ ఇయర్ ఈజీగా 1 లాక్ ఈజీగా దాటగలుగుతుంది. మరి అటెండ్ అయిన చింత పడుకుంటా అంటే కాదు, సిస్టమ్ని ఫాలో చేయాలి. సో సిస్టమ్ ఏం చెప్తుంది దాన్ని ఫాలో చేస్తే అవుతుంది. నేను అటెండ్ అయినా సార్ నువ్వు లాస్ట్ ఇయర్ చెప్పినావు కదా, ఓకే అయిపోయింది, మళ్ళీ వస్తుంది కదా, సంవత్సరం అయింది, ఏది నా లక్ష్యం అంటే వస్తుందా? సో ఫాలో చేయాలి, సిస్టమ్ని ఫాలో చేస్తే వస్తుంది. సో ఇమ్మీడియట్లీ మీ టీంలో చెప్పండి, ఈ 2-3 రోజులల్లో ఫస్ట్ సెషన్ ఫుల్ కాబోతుంది, హౌస్ఫుల్ అని రాబోతుంది. తొందరగా మీ టికెట్స్ బుక్ చేయండి, తర్వాత మీ టీంలో ప్రమోషన్ చేయండి. టికెట్లు అయిపోయినాక అప్లైన్ ఏం చేయలేడు, ఆయనకు 2 టికెట్లు ఉంటాయి. మీ మీద ఎక్కువ ప్రేమ ఉంటే మీకు ఇచ్చేసి బయట కూర్చోవాల్సిందిగా, అంటే మీకు చేంజ్ చేయరు. అప్లైన్కి చాలా పెద్ద టీం ఉంటుంది, మా అప్లైన్ చూసుకుంటాడు అంటే ఏం చూసుకోడు, అప్లైన్ కష్టమవుతుంది మళ్ళీ. కాబట్టి ముందు మీరు आप लोग के टिकट जल्दी बुक कर लीजिए एफआरयू के, क्योंकि वो मीटिंग्स के वजह से आज हमारे अंदर हमारी लाइफ बदली है. सो रेडी हो ना? रेडी है आप? जल्दी से आप अपना एफआरयू टिकट बुक कर लीजिए. थैंक यू, विश यू